కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి మాతంగి సుబ్రాయ్ నా పేరు. ఈరోజు బాబు జగ్జీవరావు గారి 40వ వర్ధంతి సందర్భంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు నందు భారీగా ఈ ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. అదేవిధంగా చూస్తే జగ్జీవరావు గారు ఎన్నో పదవులు అలంకరణ చేసి భారత ఉప ప్రధానిగా, కార్మిక శాఖ మంత్రిగా ఈ విధంగా ఎన్నో పదవులు ఆయన చేయడం జరిగింది. ఈరోజు చూస్తే ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల కాలంలో దళితుల మీద భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. ఈరోజు కడపలో చూస్తే బద్వేలులోని మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠంలోని గుండాపురం గ్రామంలో సతీష్ అనే పిల్లోని, పందింటి బోబులేస్ అనే పిల్లలు, 2 పిల్లలను అతి దారుణంగా చంపి తెలుగంగా కాలంలో వేయడం జరిగింది. ఇంతవరకు ఈరోజు ఎవరు చంపింది అనేది కూడా ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరనేది కూడా ఈ పోలీసులు ఇంతవరకు నిజ నిర్ధారణ చేయలేదు. మైదుకూరు డిఎస్పీ గారు కనీసం ఆ పిల్లలు చనిపోయినారు, ఎవరు చంపింది అనేది కూడా ఈరోజు ఇంతవరకు తేలలేదంటే ఎంత దారుణమైన పరిస్థితి ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. అదేవిధంగా చూస్తే కర్నూలు నియోజకవర్గంలోని బొందిమడుగుల గ్రామానికి చెందినటువంటి బొందిగూడ రమేష్, అతను కూడా ట్రాక్టర్తో గుద్ది అతి దారుణంగా చంపడం జరిగింది. దళితుల పక్షాన్ని నిలబడి దళితులపై పోరాటం చేస్తున్నటువంటి రమేష్ను దళితుల భూములు లాక్కుంటూ ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఎదిరిస్తే అతన్ని చంపారు. అదేవిధంగా మందా సాల్మన్, పిన్నెల్లి గ్రామానికి చెందినటువంటి మందా సాల్మన్ను కూడా అతి దారుణంగా చంపడం జరిగింది. తన భార్య బాగలేక తన గ్రామానికి వచ్చి, పిన్నెల్లి గ్రామానికి వచ్చి చూడడానికి వచ్చి అక్కడ ఆయన బడిసెలతో రాటతో చంపడం జరిగింది. బల్లముడి గ్రామంలో కూడా దళితుల మీద దాడి. ఈ విధంగా పోతే ప్రగడాల ప్రవీణ్ అతనిపైన దాడి. ఈ విధంగా చూస్తే దాదాపు ఈ కూటమి ప్రభుత్వంలో, ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో ఈ రెడ్ బుక్ రాజ్యాంగం పూర్తిగా నడిచి దాదాపు 20,000 మంది మీద ఈరోజు దళితుల మీద దాడి జరగడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాం, ఈ చంద్రబాబు నాయుడు గారికి, ఈ పవన్ కళ్యాణ్కు మీకు తొందరలోనే అంతిమయాత్రలు చేయడానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా కంకణం కట్టుకొని ఉన్నారని చెప్పేసి కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు, ఈరోజు కులాలను రెచ్చగొట్టేది ఆయనే, మతాలను రెచ్చగొట్టేది ఆయనే, అన్ని విధాలుగా అన్ని కులాలపైన, అన్ని మతాలపైన విధ్వంసం సృష్టించి అన్ని జాతులకు, మతాలకు గలాటలు పెట్టి ఈరోజు తమాషా చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్, నీకు కూడా ఈరోజు మా ఎస్సీలు కూడా బుద్ధి చెప్పే రోజులు తొందరలోనే ఉన్నాయి. కాబట్టి మీకు అందరికి కూడా పవన్ కళ్యాణ్ కానీ, ఈ లోకేష్ బాబుకి కానీ, ఈ చంద్రబాబు నాయుడుకి కానీ తొందరలో మీకు అందరికి కూడా బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయని చెప్పేసి కూడా ఈ రాష్ట్ర ప్రజలు కోరుకొని 2029లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉంటారని చెప్పేసి కూడా మేము ఎస్సీసీఎల్ తరఫున డిమాండ్ చేసి సెలవు తీసుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పోచమిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు, అలాగే మాజీ డిప్యూటీ సీఎం ఎస్పీ అంజద్ బాషా గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిఎస్సి సభ్యులు అయినటువంటి సురేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవనరావు గారి 40వ వర్ధంతి కార్యక్రమము నిర్వహించాము. ఈరోజు ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, బాబు జగ్జీవనరావు గారు భారత మాజీ ఉప ప్రధానిగా దేశానికి ఎన్నో సేవలు అందించారు. ఆయన పాకిస్తాన్, ఇండియా మధ్య జరిగినటువంటి యుద్ధంలో కూడా రక్షణ మంత్రిగా ఉన్నారు. ఆయన ఒక దళితుడైనా కూడా భారతదేశాన్ని ఏలిన వ్యక్తి, అయినా ఎంతో భారతదేశానికి మేలు చేసిన వ్యక్తి. అదే స్థానంలో దళితులు కూడా ఒక ఉన్నత స్థానాన్ని ఎదగాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు దళితులకు ప్రతి ఒక్కరికి, ఇప్పుడే మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు చెప్పారు, కీలకమైన పదవులు ఇచ్చారు. హోంశాఖ అయితేనేమి, డిప్యూటీ సీఎం అయితేనేమి, విద్యాశాఖ మినిస్టర్ అయితేనేమి, చైర్మన్ పదవులు అయితేనేమి, ఇలాంటి పదవులు కీలకమైన దళితులకు ఇచ్చారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితుల్ని అనగదొక్కి రాష్ట్రంలో అభివృద్ధి పనులను పక్కన పెట్టి, సంక్షేమ పథకాలు పక్కన పెట్టి 2 పథకాలు ఇస్తున్నారు. ఆ పథకాలే ఏ విధంగా అంటే ఈరోజు కొద్ది రోజులు మత రాజకీయం జరుపుతారు, మత రాజకీయం అయిపోయిన తర్వాత కుల రాజకీయం మొదలు పెడతారు. ఏ విధంగా అంటే ఈరోజు దళితులు కావచ్చు, దళిత క్రిస్టియన్స్ కావచ్చు,
ఈరోజు చర్చిలకు వెళ్తే వారు దళితులు కాదు బీసీలుగా చేర్చండి అని చెప్పేసి ఒక జీవోని తీసుకొని వస్తే ఆ జీవో ప్రకారం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఎందుకంటే దళితులు ఒక ఉన్నత స్థానంలో ఉంటారు. దళితులు ఎస్సీలుగా ఉంటే దళితుల భూములు లాక్కునేదానికి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది, దళితులపై దాడులు చేస్తే వారికి ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి ఈరోజు నోరు మెదపకుండా ఉంది ఈ కూటమి ప్రభుత్వం. గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదే విధంగా జీవో ఇస్తే దాని మీద ఫైట్ చేసి దానిని రద్దు చేశారు. అదేవిధంగా మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా జీవో ఇస్తే దానిపై ఫైట్ చేసి ఆ జీవోని రద్దు చేశారు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు నోరు మెదపడం లేదు? దళితులు అంటే ఇంత చులకనైపోయింది ఈ కూటమి ప్రభుత్వానికి. ఈరోజు చెప్తున్నా ప్రశ్న రావణ్ గారిని దళితుల గురించి మాట్లాడితే ఆ విధంగా చేయడం అనేది ఎంతవరకు సమంజసం కాదని చెప్పేసి నేను ఈరోజు తెలియజేసుకుంటున్నా.